ట్రాన్స్‌వెజైనల్ అల్ట్రాసౌండ్. ట్రాన్స్‌వెజైనల్ అల్ట్రాసౌండ్ అంటే లోపల నుంచి ఒక స్కాన్ ప్రోబ్ ఉంటుంది. దాని ద్వారా మనం గర్భసంచిని మనం ఇమేజింగ్ అనేది యూట్రస్‌లో స్కాన్ మెషిన్‌లో చూస్తాం. అయితే ఈ ఇమేజెస్‌లో చాలా మటుకు ఇది నార్మల్ యూట్రస్ అయితే మనం తెలుసుకోగలుగుతాము. కానీ చిన్న చిన్న లోపాలు, సపోజ్ లోపల ఉండే గోడ ఉందనుకోండి, లేకపోతే ఇట్లా డబుల్ యూట్రస్ అనేది ఉంటే క్లియర్‌గా కనిపిస్తుంది. కానీ చిన్న లోపాలు, పార్షియల్ సెప్టమ్స్ అట్లాంటివి ఉంటే కనుక కనిపివు అనమాట. అట్లాంటి వాటికి మనము ఇంకా అడ్వాన్స్ మెథడ్స్ అంటే 3D అల్ట్రాసౌండ్, లేకపోతే కొంతమందికి ఎంఆర్ఐ పెల్విస్ అని చేస్తారు. ఇంకా కొంతమందికి మనం తప్పనిసరి అయితే లాప్రోస్కోపీ అండ్ హిస్టోస్కోపీ కూడా చేయటం అనేది జరుగుతుంది. సో మీ ఫర్టిలిటీ వర్కప్ లో కేవలం స్కానింగ్ చేసేసిన తర్వాత మీకు పిల్లలు కావాలి అంటే ప్రతి వాళ్ళకి అట్లా కుదరకపోవచ్చు. అందుకని మీకు ఎందుకు ఈ వాళ్ళ చెప్పటం జరుగుతుందంటే ఇట్లాంటి ఈ టెస్ట్లు కూడా ఉంటుందని అవగాహన మీకు తెలియపరుస్తానికి. అలాగే గర్భసంచిలో పొర ఉంటుంది. ఆ పొర అనేది మనము ఎగ్జాంపుల్ గా తీసుకోవాలంటే భూమిలాగా అనుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనము అగ్రికల్చర్ లో మన విత్తనాలు అనేది వేస్తాము భూమిలో. అన్ని విత్తనాలు హెల్దీగా ఉండి భూమి మంచిగా ఉంటే మొలకలు అనేది వస్తాయి. సో అట్లానే మనకి ఇది ఎగ్స్ అండ్ స్పర్మ్స్ కలిసిన పిండం అనేది మన విత్తనం అనుకొని దీన్ని భూమి అనుకుంటే ఇది మనకి ఈ గది మంచిగా ఉంటే కనుక, హెల్దీగా ఉంటే కనుక తప్పనిసరిగా విత్తనం బాగుంటే అది ప్రెగ్నెన్సీకి అది దారితీస్తుంది, సక్సెస్ అవుతుంది.